డిఎస్సి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత అవగాహన సదస్సు బుధవారం సాయంత్రం తెనాలిలో జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొని పరీక్షా విధి విధానాల గురించి అవగాహన కల్పిస్తారని చెప్పారు. స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో బుధవారం సాయంత్రం 5:30 గంటల నుండి డిఎస్సి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత అవగాహన సదస్సు ప్రారంభమవుతుందని ప్రధానోపాధ్యాయులు కుర్ర శ్రీనివాసరావు తెలియజేశారు. యూటీఎఫ్ జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన సదస్సు వివరాలను మంగళవారం ఆయన తెలియజేశారు. డిఎస్సి అభ్యర్థుల ఉచిత అవగాహన సదస్సులో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావుతో పాటు అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం పాల్గొని అభ్యర్థులకు పలు సూచనలు తెలియజేస్తారని చెప్పారు. అదేవిధంగా సదస్సుకు వచ్చిన అభ్యర్థులకు 160 కేజీల ఎడ్యుకేషనల్ సైకాలజీ పుస్తకాన్ని ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆగస్టు 21వ తేదీన అంటే బుధవారం రోజు మరి మన రాష్ట్రంలో మెగా డిఎస్సిని ప్రకటించనున్న నేపథ్యంలో డిఎస్సికి సంబంధించి ఒక అవగాహన సదస్సును మన తెనాలిలో ఉన్నటువంటి కొత్తపేటలో ఉన్న ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ డిఎస్సికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం మెటీరియల్ ఉపయోగించాలి, ప్రశ్న విధానం ఎలా ఉంటుంది తదితర అంశాలను చర్చించడానికి మన గౌరవ ఎమ్మెల్సీ గారు శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారు మరియు వారి ఆధ్వర్యంలో నిపుణులైనటువంటి అధ్యాపక బృందం హాజరు కానున్నారు. మరి ఈ కార్యక్రమం బుధవారం రోజు అంటే ఆగస్టు 21వ తారీఖున సాయంకాలం 5:30 గంటలకు ప్రారంభమై 8 గంటల వరకు కొనసాగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ డిఎస్సి రాయబోయేటువంటి అభ్యర్థులు వారికి ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. మరి అలాగే టెట్ రాసేటటువంటి అభ్యర్థులు కూడా ఈ కార్యక్రమంలో హాజరు కావచ్చు. ఈ టెట్ డిఎస్సిలకు సంబంధించి ఎడ్యుకేషన్ సైకాలజీ అనేటటువంటిది అంటే విద్యా విజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది ఒక విభాగము. ఈ విభాగానికి సంబంధించి ఒక 120 పేజీల ఒక మెటీరియల్ను లక్ష్మణరావు గారు ఉచితంగా హాజరైనటువంటి అభ్యర్థులకు అందించనున్నారు. కాబట్టి ఈ పుస్తకం కూడా చాలా ఉపయోగపడుతుంది. గత 24 సంవత్సరాల నుంచి కూడాను డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థుల కోసం యూటీఎఫ్ జన విజ్ఞాన వేదిక శిక్షణ తరగతుల్ని నిర్వహిస్తూ వస్తుంది. మొట్టమొదటిసారిగా 1999లో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మరి కొంతమంది అభ్యర్థులు ఉపాధ్యాయులుగా ఎన్నిక కాబడి ఈరోజు కూడాను తెనాలిపట్నంలో కూడాను పరిసర ప్రాంతాల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అట్లాగే దాని తర్వాత 2000 సంవత్సరం, తర్వాత 2008వ సంవత్సరం, ఈ విధంగా ఒక కంటిన్యూ ప్రాసెస్గా యూటీఎఫ్ జన విజ్ఞాన వేదికల ఆధ్వర్యంలో ఈ ఉపాధ్యాయ ఉద్యోగ నియామకానికి అవసరమైనటువంటి ఈ డిఎస్సి కానీ టెట్ కానీ రాసేటువంటి అభ్యర్థులకి నిష్ణాతులైనటువంటి మన ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. రేపు